ధ్యానయోగం ధారణా మార్గం. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి చచ్చే వరకు ఉండే దృశ్య శ్రవణాలని బలమైన 2 అలవాట్లు ఉన్నాయి. వీటిని అజ్ఞానంతో అనుభవిస్తే బంధం, జ్ఞానంతో అనుభవిస్తే మోక్షం. శరీరమనే పురానికి ఇవి ద్వారపాలకులు. నామరూప ప్రపంచమంతా పరమాత్మచే సృష్టింపబడి అంతటా అణువణువున పరమాత్మనే నిండి ఉండి దృశ్య శ్రవణాలతో శరీరాన్ని అనుక్షణం ఆకర్షిస్తుంటుంది. ప్రపంచమంతా ప్రేమతత్వంతో నిండి ఉంది. పరమాత్మ ప్రేమ స్వరూపం. బయట ప్రపంచాన్ని ప్రేమ స్వరూపంగా సేవిస్తే సులభంగా అంతర్ముఖంలో అంతరాత్మ దర్శనం లభిస్తుంది. బాహ్య ప్రపంచంలో పరమాత్మపై గల భక్తిభావాన్ని క్రమక్రమంగా నెమ్మదిగా శరీర అంతరంగంలో అంతరాత్మ భావనగా మార్చుకుంటే స్వాత్మానందం సులభంగా లభిస్తుంది. ఈ శరీరం నీది అయితే శరీరానికి సంబంధించిన వారికి పూర్తి బాధ్యత వహించాలి. శరీరమే నీది కాదంటే నీవు ఎవరో చెప్పాలి. తప్పులను తెలిసి చేసేవారు చేసిన తప్పులను ఒప్పుకోవడం కష్టమే. తిరిగి తప్పులు చేయకుండా ఉండడం మరీ కష్టం. స్వాత్మానందానికి మానసిక వైరాగ్యం అవసరం, కానీ శారీరక సన్యాసం తప్పనిసరి కాదు. ఒకవేళ అవకాశం లభిస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. బాల్యంలో అనగా సుమారు 8 సంవత్సరాల నుండి ప్రారంభించవలసిన యోగాసనాలు, ముద్రలు, ప్రాణాయామాలను వయస్సు పైబడిన తరువాత అభ్యసించడం వల్ల ప్రమాదమే తప్ప ప్రయోజనం ఉండదు. స్వాత్మానందానికి ఇవి తప్పనిసరి కావు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఒక చిన్న పూల మొక్క ప్రేమతత్వాన్ని ప్రబోధం చేస్తుంది. ముందు జీవిత లక్ష్యం తెలుసుకొని గమ్యం చేరుటకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అభ్యాసంపై శ్రద్ధ అవసరం. పంచభక్ష పరమాన్నం సిద్ధంగా ఉన్న తరువాత పుష్పాన్నం కోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు. అంటే స్వాత్మానందమే అనుభవించుటకు అవకాశం లభించిన తరువాత అందులో ప్రాపంచిక అవసరాలన్నీ ఉంటాయి. ప్రాపంచికమైన పనులు నెరవేరుటకు ప్రయత్నం ఎలా చేస్తామో ఆధ్యాత్మిక సాధనలో ఫలితం లభించుటకు తీవ్ర ప్రయత్నం ఖచ్చితంగా అవసరం. తగిన సమయం వెచ్చించాలి. పట్టుదల కావాలి. ధ్యాన ప్రస్థం.